హరీష్ సార్ క్లాసెస్ ఈరోజు వచ్చేసి ఏదైతే మనం షార్ట్ సిరీస్ స్టార్ట్ చేసామో పార్షియల్ ఫ్రాక్షన్ ఫస్ట్ ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాము. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఓకే ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ కానీ అడగచ్చు, లేకపోతే ఇట్లా ఫ్యాక్టర్స్గా అడగచ్చండి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా, ఆ తర్వాత ప్రాబ్లం చేయాలండి, స్ప్లిట్ చేయాలి దానికి. ఓకేనా? ఓకే గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చేసి వీడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద స్ప్లిట్ చేసుకోవాలండి. ఎక్స్ స్క్వేర్ 5xకి వచ్చేసి 5కి ఓకే 3 ప్లస్ 2 5 3 2 జా 6. ఓకేనా? ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6. ఈ 5xకి ప్లస్ 3x ప్లస్ 2x 5x అవుతుంది. 3 2 జా 6 అవుతుంది. ఓకేనా? క్లియర్? ఓకే ఇక్కడ చూడండి, ఎక్స్ బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ కామన్ తీయాలా ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 3 2 జా 2 3 జా 6. ఓకేనా? దీంట్లో ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 3 రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకోవాలా. క్లియర్? ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇది ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ మనం చేయాలండి. ఓకేనా? ఓకే లెట్ us split these things. Okay, we have to split here. X by x plus 2 x plus 3 that is equal to a by x plus 2 plus b by x plus 3. We have to ఇక్కడ ఏం చేయాలండి, డినామినేటర్స్ లో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా. a of x plus 3 plus b of x plus 2 ఇది 1 అనుకుంటాము. రైట్. ఇక్కడ కింద వచ్చేసి x ప్లస్ 2 x ప్లస్ 3 x ఆఫ్ x ప్లస్ 2 x ప్లస్ 3 ఇది క్యాన్సల్. ఏం మిగిలిందండి ఇక్కడ, x is equal to a of x plus 3 plus b of x plus 2. దిస్ ఇస్ 3 ఉంది కదా, ఇక్కడ -3 తీసుకోవాలా -2 తీసుకోవాలా. ఓకే రైట్. మళ్ళీ సేమ్ వచ్చింది ప్రాసెస్ ఫస్ట్ చేసిందే. పుట్ x is equal to -3 a of -3 plus 3 plus b of -3 plus 2 చెప్పాలా, చెప్పండి. -3 a of 0 plus b of -1 -3 minus b minus cancel, b is equal to 3. Clear? Okay, substitute in equation okay 2. Next put x is equal to -2. ఇక్కడ మనం ఆలోచించాలా, ఏదైతే ఇది 0 ఎట్లా కావాలా అని. ఇక్కడ 3 ఉంది కాబట్టి -3 తీసుకోవాలా, ఒకవేళ -3 వస్తే 3 తీసుకోవాలా. ఓకే క్లియర్? ఓకే put x is equal to substitute in equation 2. okay -2 a of -2 plus 3 plus b of -2 plus 2 -2 a of 1 plus b of 0 -2 a that is equal to a of -2. okay substitute a and b values in equation 1. suppose 1 ఇదే కదా, రైట్. a అంటే -2 డివైడెడ్ బై x ప్లస్ 2 ప్లస్ b అంటే ఏమంది 3 బై x ప్లస్ 3. ఓకే x బై x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నోట్ చేసుకోండి. ఓకే అలాగే అండర్స్టాండ్, చాలా సింపుల్గా చేసేయచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.